నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఉగాది నుంచి ఎస్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు లెటర్ ఎస్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఉగాది నుండి ఈ లెటర్ ఎస్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది. సో మొదటిగా లెటర్ ఎస్ వాళ్ళకి ఆ లెటర్ ఎస్ క్వాలిటీస్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, డీటెయిల్గా తెలుసుకున్నాక 2024 ఉగాది నుండి ఫ్రమ్ ఏప్రిల్, మే, జూన్, జూలై, డిసెంబర్ వరకు ఈ లెటర్ ఎస్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది. సో లెటర్ ఎస్ అనేది ఒక నాగుపాము లాగా ఉంటుంది. సో ఈ లెటర్ ఎస్ ముందు కన్నా పడచ్చు, వెనక్కన్నా పడచ్చు. సో లెటర్ ఎస్ ఈజ్ కన్సిడర్డ్ ఎస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. సో లెటర్ ఎస్ వాళ్ళకి మంచి స్టార్ట్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా లెటర్ ఎస్ వాళ్ళకి బ్యాడ్ నంబర్స్ ఉంటే, మంచి నంబర్స్ ఉంటే లెటర్ ఎస్కి తిరుగులేదు. కొంత అడుగుతుంటారు, కొంతమంది పేర్లు బాగున్నారు కదా, సచిన్ టెండూల్కర్ బాగున్నారు కదా, ఇంకొక ఆయన బాగున్నారు కదా అంటే, వాళ్ళ పేరులో తిరుగులేదు. సచిన్ టెండూల్కర్ పేరులో 50వ నంబర్ శాశ్వత పేరు, డబ్బు, కీర్తి నంబర్ ఉంది. సో లెటర్ ఎస్ ఉండి మంచి నంబర్స్ ఉంటే వాళ్ళు ఏం చేసిన చరిత్రే, వాళ్ళ గ్రాఫ్ కిందకి రాదు, స్టార్స్ లాగా వెలుగుతూనే ఉంటారు. మనం వాళ్ళ గురించి మనకు ఆలోచన లేదు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళ గురించే మన ఆలోచన. సో లెటర్ ఎస్ ఉండి ఒక్క రాంగ్ నంబర్ ఉన్న దే విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. సో సౌందర్య చాలా తొందరగా పైకి వచ్చింది, 33 ఏళ్లకే యాక్సిడెంట్లో చనిపోయింది. సుశాంత్ సింగ్ చాలా పెద్ద స్టార్ అయ్యాడు, తొందరగా సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కే సూసైడ్ చేసుకున్నారు. సో చాలామంది లెటర్ ఎస్ వాళ్ళు అన్హ్యాపీ ఎండింగ్. శ్రీదేవి కావచ్చు, సావిత్రి కావచ్చు, శ్వేతా బాసు. సో ఎలాగా ఆమెను డిస్ఫెమిలియర్ చేశారు. సో హీరో సుమన్ని కూడా ఒక పీరియడ్లో జైలుకి పంపించాల్సి వచ్చింది. అతని పేరులో మంచి నంబర్స్ ఉన్నాయి కాబట్టి తప్పించుకోగలిగారు. మళ్ళీ మంచి మంచి పాత్రలు హీరోగా చేశారు. ఇప్పుడు విలన్గా, మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని పాత్రల్లో న్యాయం చేశారు. ఎందుకంటే సుమన్లో లెటర్ ఎస్తో 5 అక్షరాల్లో ఉంది, 14 నంబర్ ఉంది. 14 అనేది శాశ్వత పేరు, డబ్బు, కీర్తి. లైక్ కేసీఆర్ ఇస్ 14, సుమన్ ఇస్ 14. తిప్పిస్తే 41 నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ, యడ్యూరప్ప, ధీరుభాయ్ అంబానీ, they're all 41s. సో 14 and 41 సేమ్ పవర్. సో లెటర్ ఎస్ వాళ్ళకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి. సో లెటర్ ఎస్ వాళ్ళు చాలా తొందరగా డబ్బులోకి వస్తారు, తొందరగా డబ్బు సంపాదిస్తారు, తొందరగా ఇల్లు కట్టుకుంటారు, తొందరగా కారు కొనుక్కుంటారు. ఈ లెటర్ ఎస్ చాలా స్పిరిచువల్ లెటర్. చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప మనసున్న వాళ్ళు లెటర్ ఎస్ వాళ్ళు. వీళ్ళ మంచి మనసే వీళ్ళకి ఎక్కువ భాగం కష్టాలు తెచ్చిపెడుతుంటుంది. సో ఈ లెటర్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ. సో దైవభక్తి ఎక్కువ. లెటర్ ఎస్కి చార్లిన్ సిస్టంలో సంఖ్యాబలం 3 అంటే జూపిటర్, దేవతల గురువు. పైథాగరస్ సిస్టంలో సంఖ్యాబలం 1 అంటే సూర్య భగవానుడు. సో సూర్య భగవానుడు దీవెన వల్ల వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. 3 వల్ల చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు, తొందరగా డబ్బులోకి వెళ్తారు, జాబ్లో సెటిల్ అవుతారు. సో మంచి మంచి ఆలోచనలతో ఉంటారు. సో ఈ లెటర్ ఎస్లో అమ్మాయి ఉంటే పెళ్ళి అయ్యాక ఇబ్బంది, జాబ్లో బాగుంటుంది, బయటంతా మహారాణిలో. పెళ్ళైనాక లెటర్ ఎస్లో 50 to 70% అమ్మాయిలకి దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హస్బెండ్. సో 30 to 40% వీఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్ ఆల్సో. సో లెటర్ ఎస్తో అమ్మాయి పేరుంటే ఖచ్చితంగా ఆ పేరుని కరెక్ట్ చేసుకుంటే, కరెక్ట్ చేసుకున్న పేరులో దైవశక్తి నిండిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా చలించిపోతారు. కొంతమంది డబ్బులు లేవు లెటర్ ఎస్ వాళ్ళకి, మనం డబ్బులు అడిగాం, నగలినా ఇచ్చేసి అమ్ముకోండో కుదవబెట్టుకోండి చెప్పే అంత మంచి నేచర్ లెటర్ ఎస్ వాళ్ళకు ఉంది. సో వీళ్ళు అంటే మామూలుగా ఎలా అంటే మనం తిన్నాక వీళ్ళకి పెడతాం. లెటర్ ఎస్ వాళ్ళు ఎవరన్నా ఆకిలితో బల్లాడుతుంటే
వాళ్ళ బాక్స్కు అట్లా ఇచ్చేస్తారు. సో చాలా చాలా మంచి క్వాలిటీస్, టైంకి వాల్యూ ఇస్తారు, చాలా పంక్చువల్గా ఉంటారు. ఎక్కడైనా మనకు వర్క్ ఉంది 8కి వెళ్ళాలి, 7:30 7:45కి వెళ్ళి వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే సూర్య భగవానుడి దీవెనల వల్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పంక్చువాలిటీ వీళ్ళ సొంతం. 3 వల్ల తెలివితేటలు, వీళ్ళు ఒకరు టీచర్స్గా మంచిగా రాణించగలరు, యాక్టర్స్గా రాణించగలరు, పాలిటిక్స్లో రాణించగలరు, మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. సో లెటర్ ఎస్ వాళ్ళకి లక్కీ నంబర్ 1 and 3. లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్. లక్కీ స్టోన్స్ 2 ఉన్నాయి. ఈ 2 కూడా ధరిస్తే చాలా బాగుంటుంది. ఒకటి రూబీ మోర్ దెన్ 3 carats ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్ మెడలో వేసుకోండి. సెకండ్ అమెథిస్ట్ మోర్ దెన్ 7 carats. 7 కన్నా తక్కువ వేసుకుంటే ప్రభావం తక్కువ ఉంటుంది. మెడలో డాలర్ రూపంలో వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 50 ఏళ్ళగా ఉంటున్నాను. సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ వీక్లీ 4 times 5 times కూడా బిర్యానీ తినేవాళ్ళు 70% పైన ఉన్నారు. సో ఈ పవిత్రమైన రత్నాలు చేతులు ధరించి ఈ చికెన్లో మటన్ తిన్నప్పుడు ఈ స్టోన్లో పవర్ తగ్గిపోతుంది. మెడలో వేసుకున్నప్పుడు దాని పవర్ తగ్గదు, మంచి ఫలితాలు ఇస్తుంది. అమితిస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రూబీ నాయకత్వ లక్షణాలు ఇస్తుంది. సో ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడ్ అనే విలేజ్లో 108 days పవిత్రంగా పూజలో పెట్టి మన క్లయింట్స్కి, అంటే నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వడం లేదు, నా క్లయింట్స్కి మాత్రమే ఈ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 108 days పూజలో పెట్టిన స్టోన్స్ వల్ల స్పిరిచువాలిటీ ఎక్కువ, పవర్ ఎక్కువ, మనం ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం రాదు. సో ఎక్కడ తగ్గము, మన మాట చెల్లుబాటు అవుతుంది, శత్రువుపై విజయం, డబ్బుల్లో విజయం, ఆరోగ్యం మంచిగా ఉండేలాగా. అంటే మన దగ్గర దేవతలే మన దగ్గర ఉన్నట్టు ఈ రత్నాలు ధరించడం. చాలామంది ఏమంటే కోర్స్ రాస్తాము, రత్నాలు మళ్ళీ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వేసుకుంటామంటారు. సో 95% ఫాలో అవుతున్నారు. ఐఎమ్ వరీడ్ అబౌట్ 1 to 5% హూ ఆర్ డిలేయింగ్. సో నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో లెటర్ ఎస్ వాళ్ళకి అన్లక్కీ లెటర్స్, ఎన్ లెటర్తో ఎస్ లెటర్కి మ్యారేజ్ చేయకూడదు. సో ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఎన్ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్ అవాయిడ్ చేయాలి. ఇంకా యూ లెటర్, వి లెటర్, డబుల్ లెటర్ అవాయిడ్ చేయాలి. సో లెటర్ ఎస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చి సి లెటర్, ఆర్ లెటర్ అండ్ ఎల్ లెటర్. ఏ, జే, వై ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ బిజినెస్, లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. ఈ లెటర్స్ కంపాటిబుల్ చాలా బాగుంటాయి. కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన కలర్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. సో కంప్లీట్గా లెటర్ ఎస్తో పేరున్న వాళ్ళు పచ్చ స్టోన్ని వేసుకోకూడదు. ఈ పచ్చ వేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, పర్సనల్ లైఫ్లో కొట్లాట్లు వస్తాయి, అండ్ ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వెంటాడుకుంటూ వస్తాయి. సో అన్లక్కీ స్టోన్ అనేది ఎప్పుడు కూడా వేసుకోవడం దురదృష్టకరం. లక్కీ స్టోన్స్ వేసుకుంటే అంటే మనకి ఏది పడతాయి పడవో మనం ముందే స్కాన్ చేసుకొని, సో లెటర్ ఎస్ వాళ్ళకి పచ్చ అవాయిడ్ చేయడం ఉత్తమం. సో లెటర్ ఎస్ వాళ్ళకి ఈ 2024లో చాలా మంచి గ్రోత్ చూడబోతున్నారు. సో లెటర్ ఎస్ స్టాండ్స్ ఫార్ మనీ. సో 2024 స్టాండ్స్ ఫార్ 8. సో లెటర్ ఎస్ వాళ్ళకి 2024లో ఆర్థికంగా చాలా బాగా బలపడతారు. సో జాబ్స్ చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్స్, లేదా పార్ట్ టైం లేదన్నా వాళ్ళు సైడ్ బిజినెస్ చేసుకున్న మంచి గ్రోత్. ఎక్కడైనా మనం భూములు కొనున్నా ఆ భూమి రేట్లు బాగా పెరుగుతాయి. సో 2024లో లెటర్ ఎస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారం. కొన్ని లెటర్స్ ఉన్నాయి 7 or 8 లెటర్స్ 26లో, దాంట్లో లెటర్ ఎస్ కూడా ఒక అదృష్టమైన లెటర్. ఈ లెటర్ వాళ్ళకి 2024లో ఆల్మోస్ట్ అన్ని నెలలు బాగుంటాయి. ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉంటే, సో లెటర్ ఎస్ వాళ్ళు జూన్ నెలలో ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఎలాంటి అగ్రిమెంట్స్. జూన్ నెల ఒక్క నెల అవాయిడ్ చేసుకుంటే మిగతా సంవత్సరం అంతా కూడా
లెటర్ ఎస్ వాళ్ళకి చాలా చాలా బాగుండబోతుంది. అండ్ నేను చెప్పిన స్టోన్స్ వేసుకుంటే లెటర్ ఎస్ వాళ్ళకి 2024లో డబుల్ స్పీడ్తో సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2 కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ వచ్చి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది, 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY. స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది,
ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hoursలో పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056, 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో SMSకి నంబర్ 8688157777, 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు SMS చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.